ఇంత కష్టపడినా కూడా లెక్కలైతే తెలియదంట. చాలా ఈస్ట్ రేట్ ఇది. సాస్ టీవీ, నేను మీ అభిజిత్ హుసేన్. బారాషాయి దర్గాలో ఎంటర్ అవగానే మనకు ఓవైపు జైంట్ వీల్, మిగతా అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి, పిల్లల ఆటో వస్తువులు. సో పిల్లలు కాసేపు హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి రావాల్సిందే, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. సో ఈ జైంట్ వీల్ అసలు ఎన్ని రోజులు పడుతుంది ఆ విధంగా ఫిక్స్ చేయడానికి ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు మరొకరు ఉన్నారు, అంటే నిర్వాహకులు. మీ పేరు? నా పేరు కావేటి వెంకటేశ్వర్లు. నేను ఎస్కే ఆబీద్ అని ఇద్దరం పార్ట్నర్గా చేస్తున్నాం గత 15 ఏళ్ల నుంచి. ఈ సంవత్సరం రేట్ ఎక్కువ పెట్టి తీసుకున్నాం. 31 లక్షకి ఇచ్చారు మాకు. మొత్తం టోటల్గా 31 లక్షకి ఈ రంగుల రాట్నానికి సంబంధించిన జాగాని ఇచ్చారు. ఇప్పుడు రంగుల రాట్నం సంబంధించిన జాగా అంటే ఏమేమి ఉన్నాయి దీంట్లో? దీంతో బ్రేక్ డ్యాన్సు, డ్యాగను, కొలంబోసు, జాయింట్ వీలు, టోరా, రేంజరు, చిన్నపిల్లల ఐటాలు, కొత్తగా ఎప్పుడూ రాకుండా ఇది ఈ సంవత్సరము నెల్లూరు బారాషా దర్గాకి జలకన్య అని ఒక కొత్త ఐటెం పెట్టాము. అది బాగా పాపులారిటీ అవుతుంది. చెప్పండి. ఇంకా ఇప్పుడు ఈ జలకన్య అన్నారు కదా, ఎట్లా అది లోపల? ఈ జలకన్య మినరల్ వాటర్లు 25,000 వాటర్ ఒక ట్యాంకీలో పోస్తే ఆ ట్యాంకర్లో 2 జలకన్యలు లేడీస్ భూపాల్ నుంచి వచ్చారు. వాళ్ళిద్దరు మన చేప డ్రెస్ వేసుకొని ఒక మనిషి 6 గంటల సేపు వాటర్లో ఉంటూ మన జలకన్యలాగా ప్రదర్శన చేస్తూ ప్రేక్షకులకి ఆనందాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఉంది కదా బ్రేక్ డ్యాన్స్, ఈ సెట్టింగ్ అంతా వేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? బ్రేక్ డ్యాన్స్ సెట్టింగ్ వేయాలంటే టోటల్గా 12 మంది పడతారు ఒక రోజుకి. ఈ 12 మంది కలిసి 6 రోజులు సెట్టింగ్ చేస్తారు. దీన్ని 6 రోజులు పడుతుంది. ఇది సెట్టింగ్ అయిన తర్వాత మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక 4 రోజులు ఓడ తీసుకొని ఏరియా క్యాంప్ సెట్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోతారు. ప్రతి నట్టు, ప్రతి బోల్ట్ ఇంపార్టెంటే కదా. ప్రతి ఒక్క రోజు ఉదయం అవ్వంగానే దీన్ని చెక్ చేసుకొని టైట్ చేసుకుంటూ ఎక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా అన్ని విధాల అనుకూలంగా చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ జైంట్ వీల్ మనం చూస్తూ ఉన్నాం, చాలా పెద్దది కదా. సో ఈ జైంట్ వీల్ అందులో ఎన్ని హెడ్స్ ఉన్నాయి? 28 సీట్స్ ఉన్నాయి. దీంతో చాలా హైట్ ఉంది. 45 ఫీట్స్ ఉంటుంది. చాలా హైట్ ఉంది. దీనికి 20 మంది 6 రోజులు బిగిస్తారు. దీన్ని 20 మంది 6 రోజులు క్రైన్తో బిగించాలి. మామూలుగా క్రైన్తో బిగించాలి దీన్ని. సో ఎక్కడ ఏ నట్టు, ఏ బోల్ట్ ఇదైనా కూడా ప్రమాదం. ఒక్క రోజు చెక్ చేసుకుంటూ అన్నీ చెక్ చేయాలి. ప్రతి ఒక్క బోల్ట్ చెక్ చేసుకుంటూ టైట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా నడుపుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఎంత టైం పట్టుద్దన్న చెకింగ్కి? మామూలుగా చెకింగ్కి ఉదయం లేచి ఒక 6 మనుషులకి గ్యారంటీగా 3 అవర్స్ పడుతుంది. 3 గంటలు పడుతుంది. 3 గంటలు పడుతుంది. సో మనం హ్యాపీగా తిరిగేటువంటి జైంట్ వీల్ తీసుకుంటే 3 గంటలు ప్రతిరోజు కూడా ప్రతి బోల్ట్ కూడా చెక్ చేస్తారు. ఎక్కడ ఏ చిన్న బోల్ట్ ఇబ్బంది ఉన్నా కూడా 42 అడుగుల ఎత్తు నుంచి పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంకా ఊహించవచ్చు. కాబట్టి ఏంటంటే అంత కేర్ తీసుకుంటారు. నెక్స్ట్ అదేదో ఉందన్న, ఏంటంటే రేంజర్ అంటే రౌండ్గా మన టైర్ లాగా తిరుగుతుంది. హైట్ పోయేసి హైట్ మీద నిలబడిపోతుంది. అంటే ఎంత హైట్ పోతుంది? 25 ఫీట్స్ ఉంటుంది. అది 25 ఫీట్స్ 25 ఉంది. ఈ 25 ఫీట్స్ వెళ్ళిపోయి అక్కడే నిలబడిపోద్ది. తర్వాత 2 మినిట్స్ తర్వాత మళ్ళీ దాన్ని రన్ చేసి డౌన్ చేస్తూ ఉంటారు. రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యలో అరుపులు కేకలు గందరగోళాలు, ఆ నుంచి ఫోన్లు పడి కింద పగిలిపోవటాలు, గందరగోళం జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఎక్కేవాళ్ళు ముందుగానే జాగ్రత్త, ఫోన్లు జాగ్రత్త అని చెప్తాం మేము. ఇంకోటి ఇది అది ఈ పడవ ప్రతి ఒక్కళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. మన టుంగుటుయ్యాలలాగా గతంలో పెద్దోళ్ళ కాలంలో టుంగుటుయ్యాలనేట్టు ఉండేది ఒకటి. అలాగా పైకి వెళ్ళిపోయి మళ్ళీ డౌన్ అయ్యి ఈ సైడ్ పైకి వెళ్తుంది. చాలా చాలా ఆనందకరం. ఇది వచ్చేసి జలకన్య. ఇది భూపాల్ నుంచి తెప్పించాము. ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది ఇక్కడికి. దీంతో భూపాల్ నుంచి వచ్చిన లేడీస్ ఇద్దరు చేప డ్రెస్ వేసుకొని జనాన్ని చాలా ఆనందంగా వాళ్ళు పెట్టి ఐ లవ్ యూ అనే దాన్ని ఒకటి చూపిస్తూ వాటర్తోనే చూపిస్తూ చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇది పిల్లలకి. లాస్ట్ డ్రాగన్, అది ఎందుకు కదా డ్రాగన్? పడవ కాదు, ఒక డ్రాగన్ అనే ట్రైన్ లాగా చిన్నపిల్లలకి
చిన్నపిల్లలకి చాలా ఆనందాన్ని ఇస్తూ మరీ చాలా చాలా గొప్పగా ఎన్ని రోజులు పట్టిందన్న అది సెట్ చేయడానికి? అది వచ్చేసి 3 రోజులు పడుతుంది 10 మందికి. దాని తర్వాత మళ్ళీ ఇంకా డైలీ మామూలుగా డైలీ దాన్ని చెక్ చేసుకుంటూ ఎల్లింగ్లు ఊడిపోతే ఎలక్ట్రీషియన్ పిలిపించి ఎల్లింగ్ చేపించుకుంటూ మళ్ళీ అదేందో చూడు ఉంటారు. జనరేటర్ కూడా రెడీగా ఉంటుంది. 2 జనరేటర్లు 125 లేడ ఒకటి, అది ఆడ ఒకటి ఉంది డ్రాగన్ వెనక. సో 2 జనరేటర్లు 24 hours కూడా మినీ ట్రైన్ ఉంది. చిన్నపిల్లలకి మినీ ట్రైను, కార్లు, జంపింగ్లు, బోనస్లు, గుర్రాలు, ఫుడ్ అన్ని రకాలు ఉన్నాయి. ఫుడ్ ఐటమ్ కూడా అన్ని ఐటాలు దొరుకుతాయి ఇక్కడ. ఐస్ క్రీము. సో ఇప్పుడు పెట్టారు కదన్నా, ఎన్ని రోజులు ఉంటుంది ఇది? ఇంకా రేపు ఆదివారం దాకా నడుపుతాం సార్. ఇంకో 5 రోజులు ఉంటుంది. తర్వాత ఓడి తీసుకొని ఇంకో క్యాంప్ సెట్ చేసుకుంటాం. ఎట్లా ఉందన్నా ఈసారి వ్యాపారం? ఎట్లా ఉంది? అనుకున్న స్థాయిలో వచ్చిందా? రాలేదు. ఇప్పటివరకు 2 రోజులు సన్న చినుకులు పడటం, మూమెంట్ రాగానే వచ్చిన పబ్లిక్ వెళ్ళిపోవటం కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఈరోజు రేపు చూసుకుంటే అసలు ఏందనేది తేలుతుంది. లెక్కలు ఇంకా ఏమీ తేల. అదనమాట. ఇంత కష్టపడినా కూడా లెక్కలు అయితే తెలియదంట. 31 lakhs పెట్టి వీళ్ళైతే ఇక్కడ స్థలం తీసుకొని హైయెస్ట్ రేట్, చాలా హైయెస్ట్ రేట్ ఇది ఈ సంవత్సరం. ఇవన్నీ కూడా మీవేనా మొత్తం? బయట హైర్ తెప్పించుకుంటాం. రెంట్కి తెప్పించుకొని ఇది అయిపోయినాక వాళ్ళ పాటుకు వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇచ్చేస్తాం. సో అదనమాట. మొత్తానికి అంత కష్టం వీటి వెనక దాగి ఉంటుంది. మనం ఏదో వచ్చి జైంట్ వీల్ తిరిగాం కదా అని చెప్పి, లేదంటే డ్రాగన్ మీద కూర్చున్నాం కదా అని చెప్పి అనుకుంటారు కావాలా. సో ఇంత కష్టపడితే కానీ మనం ప్రశాంతంగా ఎంజాయ్ చేసి వెళ్ళలేము. సో థ్యాంక్ యూ అన్న వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ. సో అదనమాట, ఇంత కష్టపడతారు. ఒకసారి మీరు కూడా సండే వరకు ఉంటుంది కాబట్టి వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళండి. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ నెల్లూరు.